అగైన్ ఇక్కడ మదర్ ఎవరు మీ మదర్ అంటే నమ్ముతారు అంత మంచి క్యారెక్టర్ అసలు మేడం ఈ లుక్ లో కాకుండా డ్రెస్ వేసుకుంటే మనం కూడా సరిపోము ఓ ఈ రోజుతో మేడం లాస్ట్ ఈ రోజు ఒక క్యారెక్టర్ మేడం ఇవి కదా మేడం ఓకే ఓ షేట్ స్టార్టింగ్ రేటింగ్ ఫస్ట్ మాదే ఉంది ఆ రేటింగ్ ఇప్పటికీ మేము కంటిన్యూ చేస్తున్నామంటే బికాస్ మా డైరెక్టర్ గారు పెట్టే ట్విస్ట్లు అన్నమాట ట్విస్ట్లు బాగుంటాయి మీరు అంత ఇంట్రెస్టింగ్ గా చూసి మా సీరియల్ ఇంతలా ఆదరించి అభిమానిస్తున్నందుకు మా అందరి తరఫున వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకంటే నిజంగా చెప్తున్నా మేడం రీల్ చేస్తే మామూలుగా ఉండదు వేరే లెవెల్ చేస్తారు మేడం మీరు బాగున్నారు మేడం అరే వియ్యపురాలు అరే ఇప్పుడు మీరు అందరూ ఏడ్ చేస్తారేమో ఇప్పుడు మేడం చనిపోతున్నారు కదా ఇవన్నీ దేంట్లో చేస్తారో మనం అబ్జర్వ్ చేసి మనం కూడా అలాంటిదే కొద్దాం. ఓకే నాకు మాత్రం ఇద్దరు కొనాలి అంతేలే రెండు వైపులా కావాలి సమంత ఇక్కడ రియల్ గా వాళ్ళే లేరు తినేరు ఒక అమ్మాయి షాపింగ్కి వెళ్తే 1 డే కంపల్సరీ టైం తీసుకోవాలి అది అందరు కలిసి వెళ్తే 1 మంత్ నెక్స్ట్ న్యూ ఇయర్ కి వస్తారు అన్నమాట అంటే 1 year టైం పడుతుంది అసలు వేరే లెవెల్ షాపింగ్స్ కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గానీ హస్బెండ్ గానీ తీసుకెళ్ళకండి అవును వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఉండలేరు కదా అంతే వాళ్ళ అవసరం లేదు మనకి వాళ్ళు ఇస్తే చాలు మీరు రావద్దండి రేపు షాపింగ్కి వెళ్దాం అనుకుంటుంటే నేను బిజీ మీరు రావద్దు మీ కార్డు ఇస్తే చాలు అంతే ఇంకేం మనకి మీకు విషయం చెప్పాలండి ఏంటో చెప్పేస్తున్నాను చెప్పు ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు అన్ని మా దగ్గర చాలా పాజిటివ్ గా యాక్ట్ చేస్తుందండి వీళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంత నెగిటివ్ గా ఆలోచించి ఎన్ని ప్లాన్స్ వేస్తుందో ఇంకా రైటర్కే డైరెక్టర్కే తెలియాలండి ఎందుకంటే మా దగ్గర మాత్రం ఏం తెలియనట్టు ఉంటుంది మొత్తం స్కామ్ చేసేదంతా వర్షం మీద ప్లాన్ చేస్తుంది ప్లాన్ అదే చేస్తుంది కానీ మాతో అన్ని చేపిస్తుంది అది కాకుండా ఆ పాపంలో మాకో సగం నేను అలాగే మోసపోయానండి నిజంగా నంబర్ కూడా అదే మోసపోతున్నాను శ్యామ్ అలాంటి అవునా కానీ ఇక్కడ వీళ్ళ మనవరాలు సొంత మనవరాలు ప్రేమించి పెళ్లి చేసుకుందామన్నా సపోర్ట్ చేయదు మా నాన్న మరి ఏం చేయండి మంచికి మంచి చెడుకు చెడు అని రెండు ఉంటాయి కదా దానికి ఇప్పుడు నా తరఫున మొన్న ఎంగేజ్మెంట్ అయినా కూడా నవ్వలేదు తెలుసా ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్ నుంచి ఏమనుకుంటున్నాము వర్ష వంశీకి అని అనుకున్నాను కదండి ఎందుకంటే వాళ్ళిద్దరు ముందు నుంచి ప్రేమించుకుంటున్నారు దీనికి ఏంటంటే ఇప్పుడు మా సమంత ఏంటంటే వంశీని ఇష్టపడుతుందని కరెక్టే అండి అంతకు ముందు వంశీ ఎవరిని ఇష్టపడ్డారు వర్షాన్ని ఇష్టపడ్డారు వీళ్ళిద్దరే కానీ 2 వైపుల నుంచి ప్రేమ అనేది 2 సైడ్ నుంచి కూడా ఈక్వల్ గా ఉండాలి నాకు అనిపిస్తుంది సీరియల్స్ లో ఎప్పుడు వీళ్ళను హీరోయిన్ లవ్ చేయాలా మీ హీరో మీ ఫ్రెండ్స్ అంటే మమ్మల్ని లవ్ చేయొచ్చు కదా అంటే మా అబ్బాయి మనసులో ఎవరుంటారో వాళ్ళనే లవ్ చేస్తాడు ఫోర్స్గా ఇప్పుడు ఇది చూడండి అన్నిటికీ అడ్డం పడుతుంటుంది ఆ వర్ష మేము మామూలుగా ఆ వర్ష అంటే నా కూతురు పేరు వర్ష అండి ఎందుకంటే నా కూతురు ఎంతగా నన్ను నేను ప్రేమించడం మీకు తెలుసు మీ అందరికీ ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు ఏంటంటే ఆ వర్ష పేరు వింటే చాలు నాకు ఎంతో అఫెక్షన్ వస్తుంది నా కూతురు చూస్తున్నట్టే ఇది అర్థం చేసుకోదు చెప్తే చాలు ఇంకా పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది కోపంతో ఇంకా అక్కడ నుంచి నేను నోరు చెప్పాలి వెళ్ళండి ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వండి వెళ్ళండి ఒక్క నిమిషం మీరు కూడా అర్థం చేసుకోండి మా నాని ఉంది 1 సైడ్ లవ్ అంటే అసలు ఏమనుకున్నారా 1 సైడ్ లవ్ అంటే ప్రాణం కూడా ఇస్తారు ప్రాణం కూడా తీస్తారు ఇది ప్రాణం తీస్తుంది ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఒకటి యాడ్ అయ్యారు అది వినండి వంశోద్ధారు కూడా వంశీ రండి రండి మీరే ఇక్కడ రావాలి వంశీ వంశీ కమ్ 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 ఏంటి మొత్తం ఆయన కోసం ఎంత కొట్టుకుంటున్నారు
చచ్చిపోతున్నారు అందరూ. ఇప్పుడు తిన గురించి వంశీ గురించి సమంత ప్లాన్ అంతా ఇప్పుడు ఎలాగైనా వంశీని తెలు సైడ్ లాక్కోవాలి. నేను వచ్చేస్తాను లాగాల్సిన అవసరం లేదు ఇంకా వచ్చేస్తా రాలేదంట నువ్వు అదే కదా ఇప్పుడు 2 షేక్స్ యాడ్ చేస్తున్నావు అక్కడ వర్షం ఇక్కడ కూర్చొని పెట్టండి ఆ స్టోరీ మధ్యలో కూర్చోండి ఏ కూర్చోండి వంశీ బాగుంటది ఏం కాదు కూర్చోండి కమాన్ మా అత్త నాకు చాలా సపోర్ట్ అనమాట. మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచింది కదా, ఇంత కూడా నోర్మి ఏది ఒకసారి మామయ్యో అనమ్మా. సో మీ అత్తయ్య గారిని ఇంట్రడ్యూస్ చెయ్యు. ఓ మీరే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. మీ కొడుకు తిను వంశీ హీరో వాళ్ళ మమ్మీ. కాదు ఏం బ్లాగ్ చేస్తున్నారు వీళ్ళు? ఎస్ వ్లాగ్, ఇది వ్లాగ్ వంశీ గారు. బ్లాగ్ తెలియదు లాగ్ ఉంది. సీరియల్ అంటేనే వంశీ నువ్వు సేమ్ కలర్ అందుకేనా డ్రెస్ మ్యాచింగ్ చూసారా నేచర్ కూడా సపోర్ట్ చేస్తున్నామా హలో ఇందాక షర్ట్ లో ఆవిడ కూడా బ్లూ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సేమ్ కలర్ పైగా. ఓ షిట్ అన్ని మేము తీసుకున్నాం మాత్రం చేపిస్తున్నావు నువ్వు. సో ఈ క్యారెక్టర్స్ అంతా మా డైరెక్టర్ గారు ఎంత ఇంట్రెస్టింగ్ గా తీస్తున్నారు అది మీకు తెలుసు. సో ఇలాగే ముందు ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ట్విస్టుల్ గా ఉంటున్నాయి. అవన్నీ చూసి మా సీరియల్ ని సపోర్ట్ చేసి ఇలాగే ఫస్ట్ రేటింగ్ లో ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఆదరించి అభిమానించారు. కానీ లాస్ట్ లో నేను ఖరాబ్ అయింది నా ఫ్రెండ్స్ వల్ల. ఖరాబ్ చేసేదే నువ్వు మమ్మల్ని రా. మా నాని కూడా చిన్నప్పటి ఇది తప్పండి. ఏది మంచో ఏది చెడో నేను చెప్పడం నా బాధ్యత. సో అది చెప్పడానికి ఇక ఎగిరిపోతుందా మీరు ఎప్పుడు నన్ను తిడుతున్నారు. నాని ఫస్ట్ నుంచి ఓకే కంట్రోల్ ఓకే ఉండొచ్చు, ప్రేమను కూడా దాచేసుకుంటారా? మీరు చూస్తున్నారు కదా, మీరు అన్ని చూస్తున్నారు కదా. మా ఫ్యామిలీ అయినప్పుడు నేను ఎంత అది ఫ్యామిలీకి తెలియదు, మీకు తెలుసు. మీరు బంగారు బిడ్డలండి, మా బంగారు చూసారా ఇంత కాకపడుతున్నా. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అట్లుంటది మా నానితో. అరే రాజు సినిమా కూడా సరిపోతుంది. స్టోరీలు పోతాయమ్మా, స్టోరేజ్లు నిండిపోతున్నాయి తొందరగా చేసే. సో నేను ఫైనల్లీ నేను కోరుకునేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మా నాని కూడా మొన్న ఎంగేజ్మెంట్ లో కూడా చూసారు, ఆ ఫేస్ కూడా ఇష్టం లేనట్టే. అవునండి, అంతవరకు లవ్ చేసిన అమ్మాయిని సడన్ గా మర్చిపోమంటే ఎలాగా? ఇప్పుడు ఇదంటే నేను ఎంత ప్రాణంగా ప్రేమించి ఎవరైనా లేపేద్దాం అని కూడా అనుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? మొన్న పాపం పిలిచి మరి అంటే నువ్వు రావాలి మా తాతయ్య బర్త్డేకి ఎంతో ప్రేమగా పిలిచిందనుకున్నాను. తీరా చూస్తే ఎంతో స్కెచ్ చేసిందండి, ప్లాన్ చేసి పిలుస్తాం. ఎవరో ఉన్నారు ప్రేమించడమే కాదురా అది గెలిపించుకోవాలి వాడే మనిషి అని. సో అది నేను న్యాయం చేస్తున్నా. ఎలా అయితే గెలిపించేసుకుంది తన ప్రేమని. మీరే చెప్పండి, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు సమంత వంశీల్ లవ్ ట్రాక్? నేనైతే యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పెళ్లి కాకుంటే మమ్మల్ని చంపేసేది. లవర్స్ అంటే ఎంత మంది ఉన్నారు చెప్పండి, అందులో నేను మిగిలిపోవడం మీకు ఇష్టమా చెప్పండి? మీ అందరు వన్ సైడ్ లవర్స్ అందరికి నా ప్రేమ. వన్ సైడ్ లైన్ ఆర్డర్ ఆర్య ఎంత హిట్ అయిందో వీళ్ళది కూడా అంత హిట్ అవ్వాలి. ఇద్దరే కదా కలిసారు. పెళ్లి కాకపోతే మమ్మల్ని సంపకు తింటారు, మేము చేసేసామని. మీరే కరెక్ట్ చేయలేదు, అందుకే నాకు పెళ్లి కాలేదు అని అంటుంది. ఇప్పుడు అలానే అంటుంది తను. ఈ సీరియల్ ఇలాగ 1000 ఎపిసోడ్ అయ్యేంత వరకు 1000 కాదు 10,000 అయినా కలిసేంత వరకు వీళ్ళు ఇలాగే చేస్తూ ఉండాలి. వంశీని నా కొడుకుని నా కోడల్ని పెళ్లి చేసి నేను ఇంటికి రప్పించుకుంటా. ఎందుకంటే నా కోడలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇష్టపడి ఇంకా పెళ్లి చేస్తున్నాను అనమాట. ఆ సెట్ అలాగే ఉంటారండి. నిన్నగాక వచ్చింది అమెరికా నుంచి చోటే తింటారు, ఇలా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో
మాట్లాడుకుంటూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మర్చిపోయాను, పూర్ణాన్ని పక్కన పెట్టి చూడండి ఆవిడ దగ్గర అయిపోయింది. మా పూర్ణ ఒక మంచి సింగర్ కూడా, ఒక పాట పాడమని. గజాల పాడు గజాల ఒక పాట అది సడన్ గా పడబట్టి పాడండి. నేను బాత్రూమ్ సింగర్ అంతే కాబట్టి పాడలేదు. ఇక్కడ బాత్రూమ్ ఎలాగో ఉండదు. ఓకే, సో స్టోరీ అలా వెళ్తుంది. మీకు ఎంతవరకు స్టోరీ నచ్చుతుందో అది మీ ఒపీనియన్ కూడా మాకు చెప్పండి. డిఫరెంట్ గా మీకు నచ్చుతుంది ఏం చేసినా, ఎందుకంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ట్విస్ట్లు అలాంటివి మీరు ఏ క్యారెక్టర్ అయినా అంతలాగా ఇష్టపడుతున్నారు కాబట్టి మా సీరియల్ ఇంతలాగా హిట్ అయింది. సో ఇలాగే మీ ఇష్టాన్ని కంటిన్యూ చేయండి, మా సీరియల్ ని ఆదరించండి. నేనైతే సగ్గా సమంత ఇదేనండి మా డైలాగ్. అది ఏం చెప్పినా నేను నోర్మి అంటాను. మా పూర్ణ నోర్మి అదొక్కటే, ప్రేమ మాట్లాడే మాట అదొక్కటే. మరి నువ్వు అదే మాట్లాడుతున్నావు. నోర్మి తప్ప ఏం లేదు మా మధ్యలో. మా ఇద్దరికి కలిస్తే నోర్మి అనే టాపిక్ ఇంకోటి రాదా అంటే మాట అంటే అంతే కదమ్మా. మరి మరరాలు నువ్వు కంట్రోల్ పెడతావు కదా, అదే నీ క్యారెక్టర్ అంటారు. సో యాక్సెప్ట్ చేశానండి. నేను ఉన్నప్పుడు ఇది నోర్మి అంటది, నేను లేనప్పుడు నా శామ్ అనేది బాధపడుతుంటది. మరి నెత్తెక్కేస్తారండి, వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎలాగా? మరి ప్రేమను చూపిస్తే ఇంకేందా మన నెత్తెక్కి ఇప్పుడే ఇంత ప్లాన్ చేసిన ఇంకా లవ్ ఇట్లా చూపిస్తే అమ్మ వాళ్ళు మమ్మల్ని చంపు తింటారు. అసలు ఫ్రెండ్స్ ఎవరు కనిపెట్టారు అని నిజంగా ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఆమెమో మెల్లగా ఉంటది, ఎనిమిస్ ఎక్కడో ఉంటారండి, ఫ్రెండ్స్ చుట్టూనే ఉంటారు. సమంత ఎంత కూల్ గా ఉందమ్మన్న వెనకాతల నుంచి వచ్చి అరే అది ఎక్కడ చేస్తుంది, అది ఎక్కడ చూసి నన్ను రెచ్చగొట్టి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. వీళ్ళ కారణం నీ లవ్ సపోర్ట్ చేస్తున్నాం మేము, నువ్వు గెలవాలని చెప్పానా. సో ఇప్పటిదాకా మా క్యారెక్టర్స్ గురించి చెప్పాము. దేని గురించి, ఏ సీరియల్ గురించి చెప్పలేదు కదా. రంగుల రాట్నం ఈ టీవీలో 7:30కి టెలికాస్ట్ అవుతుంది. అది మీకు తెలుసు అనుకోండి, మా చెప్పడం మా ధర్మం ఇంకోసారి. సో ఇలాగే ఈ రంగుల రాట్నంలో ఈ క్యారెక్టర్ పూర్ణ అనే క్యారెక్టర్, సమంత సంగీత క్యారెక్టర్ అందరూ చూడండి. ఇలాగే ఆదరించి అభిమానించండి, సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేసేయండి. జున్ను 476 అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.